E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. నేటి బాలలే రేపటి పౌరులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని అమలు చేసిందే ఈ పథకం. స్వస్తి వారి స్వశక్తి పరివార్ అభిమాన పథకం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కష్ట సుఖాలను దృష్టిలో పెట్టుకుని కేవలం ఆడపిల్లల కోసమే పెట్టింది ఈ పథకం. ప్రతి ఒక్క ఆడపిల్ల తమకు ప్రాయం వచ్చిన దగ్గర నుంచి వివాహమైన తర్వాత ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆ గర్భవతి ఏ ఆహారం తీసుకోవాలి, ఆమె ఎటువంటి మెలికలు నేర్చుకోవాలి, దీని గురించి చెప్పింది ఈ పథకం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లిలో బుధవారం ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ భోగం సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క స్త్రీ కూడా తను గర్భవతి అయినప్పుడు అనునిత్యము ఆ స్త్రీ తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించాలే తప్ప మిగతా విషయాలను పట్టించుకోకూడదని, ఆ కడుపులో ఉన్న శిశువును ఇబ్బంది పెట్టడం సరికాదు. అందుకే ఆమె మంచి ఆహారం తీసుకుని కడుపులోని తన బిడ్డకు మంచి పోషకాహారం ఇవ్వాలని ఎంపీపీ గారు అన్నారు. అనంతరం గుల్లేపల్లి వైద్యాధికారిని దిమ్మెల దమయంతి దేవి మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే ఆవిర్భవించిందని, ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న వైద్యశాలకు వెళ్లి కడుపులో ఉన్న బిడ్డ ఏ విధంగా ఉంది, ఏమి ఆహారం తీసుకోవాలి, ఏమి ఆహారం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ సక్రమంగా ఉంటుంది అని తెలుసుకుని తర్వాత తమ దగ్గర వైద్య అధికారిని సంప్రదించి పుట్టే బిడ్డకు ఆరోగ్యంగా జన్మనివ్వాలని వైద్య అధికారి గారు అన్నారు. అనంతరం సబ్బవరం వైద్య అధికారి చక్రవర్తి గారు మాట్లాడుతూ గతంలో కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రతి వైద్యశాలలను ప్రజలకు కావలసిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అలాగే ప్రభుత్వం కూడా ప్రజల కోసం మంచి పథకాలు పెట్టిందని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా మంచి శిశువుకు జన్మనివ్వాలని చక్రవర్తి గారు అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తనకు ఎటువంటి నీరసమున్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా దగ్గరలో ఉన్న వైద్య అధికారిని సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని డాక్టర్ చక్రవర్తి గారు ప్రజలకు హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రజలు అందరూ పాల్గొని ఈ నరేంద్ర మోడీ గారు పెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మెయిన్ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే మన ప్రధానమంత్రి మోదీ గారు 17వ తారీఖు ఈ నెల సెప్టెంబర్ నుంచి 2వ తారీఖు అక్టోబర్ వరకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మెయిన్గా దీని అంటే స్వస్థ నారి స్వస్థ పరివార్ అభియాన్ అంటే తెలుగులో ఆరోగ్యకరమైన మహిళలు ఉంటే బలమైన కుటుంబాలు ఏర్పడతాయి. అంతే కదా, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లల్ని వాళ్ళు బాగా చూసుకోగలుగుతారు. వాళ్ళకి వీళ్ళు ఆరోగ్యంగా ఉంటే వీళ్ళకి మంచి తిండి పెట్టగలుగుతారు, వంట చేయగలుగుతారు, వాళ్ళు చదువు చెప్పించడం కానీ చేయగలుగుతారు. చాలా బలమైన కుటుంబాలు తయారవుతాయి. కాబట్టి ముందు మనం మహిళలందరికీ కూడా మంచి ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి దానికోసం మనం ఏం టెస్టులు చేయాలి, ఎలా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఒక ఈ 17th నుంచి 2nd వరకు ఒక 15 రోజులు మనకి ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క చిన్నపిల్లల అమ్మాయిలందరూ కూడా 15 సంవత్సరాలు కూడా పైన వాళ్ళు కూడా, తర్వాత ముసలి వాళ్ళు కూడా లాస్ట్ వరకు కూడా, అంటే ముసలి అందరికి కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నామంటే ఆ సర్టిఫికెట్ బాగా పనిచేస్తుంది. అది ఎక్కడికి వెళ్ళినా బిఏ కానీ బీఈడీ కానీ ఏదైనా చదివినప్పుడు, అంతేగాని ఆ కాన్వెంట్లోనే ఈ కాన్వెంట్ ఆ సర్టిఫికెట్ ఎప్పుడు పనిచేయదు. ఎందుకంటే ఆ టీచర్లు 10వ తరగతిలో 9వ తరగతిలో ఇంటర్మీడియట్లో చెప్తారు, కానీ ఈ టీచర్లు మాత్రం డిగ్రీలు పట్టాలు తీసుకొని చదువులు చెప్తారు. కాబట్టి దయించి అందరూ కూడా ఆ పిల్లలు చిన్నపిల్లలు అయితే అంగన్వాడీకి పంపించండి, కొంచెం పెద్దవాళ్ళు అయితే గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. ప్రభుత్వం ఎన్నో విధాలుగా అన్ని ఆయన అధికారంలో నాకు ఊహ తెలిసింది, నాకు కొంచెం తెలిసిన దగ్గర నుంచి కూడా అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రభుత్వం అన్ని సేవలు ప్రభుత్వానికి అందిస్తున్నారు. దయించి మీరు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో మందులే వేసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకోండి. ఇప్పుడు మంచి మందులు మంచి అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నారు. కాబట్టి సపోజ్ ఒక్క మాట అందరూ కూడా ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండి నేటి బాలలే రేపు పౌరులుగా తీర్చిదిద్దాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2 వరకు స్వస్థ నారి సశక్త అభియాన్ అనే ప్రోగ్రాము ప్రారంభింపబడిందండి. స్వస్థ నారి సశక్త అభియాన్ అనగా ఆరోగ్యవంతమైన మహిళ బలమైన కుటుంబానికి పునాది అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కింద ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు PHCL నందు ప్రతి సచివాలయం నందు
వైద్య సేవలు అందింపబడతాయి. ఇందులో కిషోర బాలికల నుంచి ఓల్డేజ్ వచ్చే వరకు మహిళలకు వివిధ దశల్లో వచ్చే ఆరోగ్య సమస్యలన్నింటినీ మనం గుర్తించి తగిన పరీక్షలు చేసి వాటిని నివారించుటకు తగిన చర్యలు తీసుకుంటాం. కిషోర బాలికల్లో అయితే ఎనీమియా మరియు మెన్స్ట్రువల్ హైజీన్ గురించి తెలియజేయడం, గర్భిణీ స్త్రీలకు వివిధ రకాల సర్వీసులు అందించడం,